సేవ్ నేచర్ ఉండాలి. ఈరోజు మనం రాయల చెరువుకు సమీపంలో ఉన్న నగరూరు గ్రామంలో ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే కనుక ఈ అరటి తోటలో 5.5 నెలలకే గెల రావడం అనేది జరిగింది. అది ఎలాగో తెలుసుకుందాం రైతు మాటల్లో. అన్న నమస్తే అన్న, మీ పేరునా? చెన్నకేశ్వర నాయుడు. చెన్నకేశ్వర నాయుడు. మీ గ్రామం? నగరూరు. ఎగ్జాక్ట్లీ ఈ అరటి తోట ఎప్పుడు పెట్టారన్న? మార్చి 6వ తారీఖున ఎండలో మీరు పెట్టడం జరిగింది. ఓకే, ఈ పొద్దుడికి 5.5 నెలలకు మీకు గెలలు అనేవి కనపడుతున్నాయి. ఒకసారి మన గెలలు చూడొచ్చు. ఈ గెలలు కూడా ఇది కానికి ఇది కూడా గెలలు మనకు అన్ని కూడా వచ్చాయి. దరిదాపులుగా మొక్కలు అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చిటాయి అంటే మొక్కలు అన్నిటి కలిసి ఒక 20-30% వచ్చిటాయి. ఒక 30% దాకా గెలలు అనేటివి వచ్చేసాయి. ముఖ్యంగా ఇక్కడ ప్రతి రైతు తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక శ్రియాన్ కంపెనీ మందులు వీళ్ళు మొదటి నుంచి కూడా వాడుకుంటూ రావడం జరిగింది. అవునా? మేలో 6వ తారీఖు నాడారంటే అప్పుడు టెంపరేచర్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఈ సంవత్సరం మంచి టెంపరేచర్స్ ఉన్నాయి. మార్చి పోయింది, ఏప్రిల్ టెంపరేచరే, మే టెంపరేచరే. ఇలాంటి టెంపరేచర్లో కూడా మొక్క ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా శ్రియాన్ కంపెనీ వాళ్ళవి వరల్డ్ క్లాస్ న్యూట్రియన్స్ ప్లాంట్ ఇమ్యూన్ ప్రొడక్ట్స్ అనేవి వాడుకుంటూ వచ్చారు. వీళ్ళు సాయిల్ హెల్త్ ప్రొడక్ట్స్ అనేవి వాడుకుంటూ వచ్చారు. అన్న మీరు చెప్పండి, ఎన్నిసార్లు భూమికి మందులు పెట్టారు? 3 సార్లు. దాంతోపాటు ఏమేమి కలిపి పెట్టారు? శ్రియాన్ కంపెనీ రైజాను మైక్రోవేవ్ కలుపుకొని సాయిల్ అప్లికేషన్ చేశారు. ఓకే అన్న, దీనికి ఎన్నిసార్లు డ్రిప్ బ్యాగ్లు వదిలేరు? డ్రిప్ బ్యాగ్ ఏం వదల? డ్రిప్ బ్యాగ్ ఏం పిడికెట్ కూడా పోయా? ఒకసారి కూడా డ్రిప్ బ్యాగ్లు పోయా? శ్రియాన్ కంపెనీవి, శ్రియాన్ 700, శ్రియాన్ ఎనర్జీ, ఇది పార్ట్ బి, ఇది తర్వాత 709 మైక్రోబీ 99 జెడ్ఎక్స్ 900 వాడారు. ముఖ్యంగా మనం కార్టెక్స్ బెల్లం ఎప్పుడు వాడారండి? కార్టెక్స్ బెల్లం ఒక వారం తర్వాత మొక్కలు నాటిన వారం వెంటనే మీరు మొక్కల దగ్గర పోసుకుంటే ఆ తర్వాత దీంట్లో మంచి కంప్లైంట్ అయింది, సుడి చాలా టైట్ గా ఉందని చెప్పారు మీరు. అప్పుడు ఏం చేశారు? స్ప్రేయింగ్ ఏం చేశారు? జినాయిన్ క్యాలిన్ 35 కలిపి మీరు స్ప్రే చేశారు. ఓకే, ఆ తర్వాత దుబ్బ బల్సాలని చెప్పేసి మీరు పార్ట్ బి అనేది మీరు ఎక్కువ సార్లు డ్రిప్ లో వదలడం అనేది జరిగింది. ప్రతి రైతు ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కనుక ఈ తోట కేఎఫ్ వెరైటీ పెట్టారు రైతు. ఇప్పటికి 5.5 నెలకే మనకి గెలలు అనేవి 30% వచ్చేసినాయి ఆల్రెడీ. ఇంకా నాకు తెలిసి రిమైనింగ్ 70% మీకు ఒక 1 వీక్ లో వచ్చే మూమెంట్ అన్ని పువ్వులు వెళ్ళిపెట్టాయి అన్నారు మీరు, నిజమేనా? ఇంకో 1 వీక్ లో మిగతాయి కూడా వచ్చేటట్టు ఉన్నాయి. ప్రతి రైతు అబ్జర్వ్ చేయాల్సిందంటే 5.5 నెలకి గెల వచ్చిందంటే మొక్క ఎంత స్ట్రెంత్ ఉంటే ఇంత కరెక్ట్ టైంకి గెల వస్తుంది అనేది ప్రతి ఒక్క రైతు అబ్జర్వ్ చేయాలి. అది కూడా వీళ్ళు వేరే పద్ధతిలోనే వెళ్ళారా? మీరు ఎవరైనా మీతో పాటు పెట్టిన రైతులు ఉన్నారా? ఉన్నారు. నీతో పాటు పుట్టిన రైతులు ఉన్నారు. ఆ రైతులు గొల్లలు వచ్చాయండి? వాళ్ళకి గెలలు రాలా? నాతో పాటు పెట్టినోడు ఇంకా రాలా. మీరు ఇప్పటికి మరి వాళ్ళు డ్రిప్ బ్యాగులు వాడుతున్నారు? వాళ్ళు డ్రిప్ బ్యాగులు వాడుతున్నారు. ప్రతి ఒక్క రైతు అంటారు శ్రియాన్ కంపెనీ వాడితే రేట్లు ఎక్కువ అని అంటున్నారు కదా. మరి వాళ్ళవి ఎంత ఖర్చు వచ్చింది? ఎకరాకి మంది ఎంత ఖర్చు వచ్చింది? వాళ్ళదే ఎక్కువ వచ్చింటది. ఎందుకంటే బ్యాగులు అన్ని వేలకు వేలు పెరిగిపోయాయి రేట్లు. వదిలినప్పుడు బ్యాగులు వదులుతున్నారు. 4,000 తక్కువ లేవు. ఏది చూసుకున్నా వాళ్ళు మనకంటే కూడా ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు. కానీ మనంత స్ట్రెంత్ లేదు, అంత కరెక్ట్ టయానికి గెలన్నది రాలా. అది ప్రతి రైతు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కనుక మీరు పండిస్తున్న అరటి పంటల్లో మొదటి నుంచి కూడా మొక్కకి కావాల్సిన 20 రకాల పోషకాలు అందించి మొక్కని ఒత్తిడికి గురి కాకుండా చేయడానికి శ్రియాన్ కంపెనీ ఇమ్యూనిటీ ప్రొడక్ట్ ఉన్నాయి. మొక్కలో ఒక సాయిల్ భూమిని pH లెవెల్స్ కంట్రోల్ చేసి మీరు ఇచ్చిన ఫుడ్ తినేటట్టు సహసిద్ధంగా మొక్క ఆహారం తయారు చేసుకునేటట్టు సాయిల్ హెల్త్ ప్రొడక్ట్స్ అన్ని శ్రియాన్ కంపెనీలో ఉన్నాయి. లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేసినవి వరల్డ్ క్లాస్ న్యూట్రియన్స్. ఇలాంటి మైక్రో న్యూట్రియన్స్ కానీ సెకండరీ న్యూట్రియన్స్ కానీ ప్రైమరీ న్యూట్రియన్స్ కూడా చాలా వరల్డ్ క్లాస్ న్యూట్రియన్స్ న్యూ టెక్నాలజీతో మన శ్రియాన్ కంపెనీ అందిస్తుంది. ఇలాంటి ప్రొడక్ట్లు వాడి మీరు మంచి కరెక్ట్ టైంలో కరెక్ట్ పద్ధతిగా ఎదుగుదల రావాలని, కరెక్ట్ టైంలో గెలలు రావాలని, సైజులు షైనింగ్ మొక్క చాలా హెల్తీగా ఉండాలంటే కనుక, చాలా తెగుళ్ళను తట్టుకోవడానికి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలనుకుంటే కనుక మీరు మన శ్రియాన్ కంపెనీ ప్రతినిధులను సంప్రదించి మీ ఏరియాలో ఎక్కడెక్కడ ఉన్నా కూడా ప్రతి ఏరియాలో ఎంప్లాయీస్ అని ఉండడం జరిగింది. మీకు ఏదన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి, మీకు తొందరలోనే అందుబాటులోకి మేము వస్తాం. సార్ చెప్పండి, మన శ్రియాన్ కంపెనీ మందులు వాడుతున్నారు కదా, మీరు సాటి రైతుగా మిగతా రైతులకి ఏం చెప్పొచ్చండి? వాడనీళ్ళు బాగుంటాయని చెప్తాను. అవి మనకంటే ఇంత ఎర్లీగా వచ్చింది కదా క్రాప్, మనం దీనికి హర్షం వ్యక్తం చేస్తాం. మీరు ఆనందంగా ఫీల్ అవుతున్నారా? సంతోషం. ఇంకొకటి ఇక్కడ రైతులు గమనించాల్సింది ఏంటంటే కనుక అరటి గెల ఎంతైతే ముందు ఉంటుందో దానికే రేట్ ఎక్కువ పలుకుతుంది అనేది నాంది
గత సంవత్సరాలు కూడా అదే జరిగినాయి కదా. ముందు ఎవరైతే కటింగ్ పడుతున్నాయో ఫస్ట్వి వాళ్ళకి రేట్ అనేది అబ్బుతుంది. అది ఒకటి. ముందుగా గెలలు వచ్చాయంటే మొక్క పైరు చాలా ఆరోగ్యంగా ఉందని లెక్క. ఆరోగ్యంగా ఉంటేనే ముందు గెలలు వస్తాయి, అంతే కదండి. ప్రతి రైతు కూడా ఇది అబ్జర్వ్ చేసి మీకు మీ పంటల్ని సంరక్షణగా 20 రకాల పోషకాలు ఇచ్చి మంచి దిగుబడి తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.